జై గురుదత్త. శ్రీ శంకర భగవత్పాద విరచిత ఆత్మ జ్ఞానోపదేశ విధి అనే సంస్కృత గ్రంథాన్ని అనుసరించి పూజ్య శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు రచించిన తెలుగు గ్రంథంలోని 3వ భాగం వినబోతున్నారు. గ్రంథకర్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి ప్రియ శిష్యుడు పూర్ణ విద్యానిధి పూజ్య శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు ప్రస్తుతం అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో విద్యాధికారిగా, భక్తిమాల సంపాదకులుగా పనిచేస్తున్నారు. ఆత్మ జ్ఞానోపదేశ విధి అంతర్భాగమైన మాయా వివరణములోని ప్రథమ వర్ణకమునందలి 5వ శీర్షికలోనికి ప్రవేశిస్తున్నాం. శీర్షిక ఈశ్వరుడు. సృష్టికాలం వచ్చేసరికి మూల ప్రకృతి 3 రకాలుగా మారిపోతుంది. జీవులు పరిపక్వమై కర్మఫలాలను జీవులకు అందించేందుకు ఉద్యుక్తం అవుతాయి. ఈ దశలో శుద్ధ సత్వ ప్రధానమైన మూల ప్రకృతికి మాయా అని, రజోగుణ ప్రధానమైన మూల ప్రకృతికి అవిద్య అని, తమోగుణ ప్రధానమైన మూల ప్రకృతికి తామసి అని వ్యవహారం ఏర్పడుతోంది. వీటిలో శుద్ధ సత్వ ప్రధానమైన మాయలో సృష్టికి పూర్వమున్న బ్రహ్మ చైతన్యం ప్రతిఫలించి ఈశ్వరుడు అనే జీవుడు ఏర్పడతాడు. ఈ ఈశ్వరుడికే అవ్యాకృతుడు అని, అంతర్యామి అని, శబల బ్రహ్మ అని, సగుణ బ్రహ్మ అని, మాయా శబల బ్రహ్మ అని, హిరణ్య గర్భుడు అని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇతడే జగత్ సృష్టికర్త. తనే ఒక జీవుడైన ఈ మాయా శబల బ్రహ్మ అంటే ఈశ్వరుడు సృష్టి ఎలా చేయగలుగుతున్నాడు? ఈతడు తాను శుద్ధ సత్వస్వరూపుడు కనుక తన యొక్క పరిపూర్ణ బ్రహ్మ స్వరూపంతో తామసి అనే పేరు కలిగిన తమోగుణ ప్రధానమైన మూల ప్రకృతితో సంబంధం పొంది దానికి ఫలితంగా ఈ ప్రపంచానికి తనే ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా అవుతున్నాడు. ఉపాదాన కారణము అంటే ఏమిటి? నిమిత్త కారణం అంటే ఏమిటి? ఒక కుండ తయారైంది అంటే ముందు మట్టి కావాలి, తరువాత మట్టి ముద్దను కుండగా మార్చే కుమ్మరి కావాలి. కనుక మట్టి ముద్ద, కుమ్మరివాడు రెండూ కుండకు కారణాలే. మట్టి ముద్ద కుండగా మారినాక కుండలో ఏ మూల చూసినా మట్టి కనిపిస్తుంది. అంటే మట్టి కంటే భిన్నంగా కుండలో వేరే అంశం లేనే లేదు. ఇలాంటి కారణాన్ని ఉపాదాన కారణము అంటారు. మట్టి ముద్దకు ఆకార విశేషం చేత కుండ అనే వ్యవహారాన్ని కల్పించిన కుమ్మరిని నిమిత్త కారణము అంటారు. జగత్ సృష్టి విషయంలో మాత్రం ఈశ్వరుడు తానే ఉపాదాన కారణము, తానే నిమిత్త కారణము కూడా అవుతున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? చూద్దాం. ఉదాహరణకి ఒక సాలీడు పెద్ద సాలెగూడు అల్లింది. మరి కుమ్మరివాడు మట్టి తెచ్చినట్లుగా సాలీడు వేరే ఎక్కడి నుంచైనా దారాలు తెచ్చి గూడు అల్లిందా? అలా
చల్లలేదు కదా. అందుచేత సాలెగూడుకు సాలీడే ఉపాదాన కారణం. కానీ సాలెగూడులో ప్రతి మూల తన స్వరూపంతో సాలీడు కనిపిస్తోందా? కనిపించడం లేదు. కనుక అది సాలెగూడుకు నిమిత్త కారణం. అంటే సాలీడులో ఉండే ఉపాధికి అనగా శరీర భాగానికి ప్రాధాన్యం ఇస్తే సాలీడు ఉపాదాన కారణం అవుతుంది. అలా కాక సాలీడును ఒక వ్యక్తిగా తీసుకొని సాలెగూడుకు ఈ వ్యక్తి కర్త అని భావించినట్లు అయితే స్వప్రధాన్యం చేత సాలీడే నిమిత్త కారణం అవుతుంది. ఇదే విధంగా ప్రపంచానికి ఈశ్వరుడు ఉపాధి ప్రాధాన్యం చేత ఉపాదాన కారణము, స్వప్రాధాన్యం చేత నిమిత్త కారణము కూడా అవుతున్నాడు. ఎందుకంటే మనం ఇది వరలో చెప్పుకున్నట్లుగా త్రాడు మీద పామనే భ్రాంతి కలిగినట్లుగా బ్రహ్మ మీద ప్రపంచమనే భ్రాంతి ఏర్పడగా జగత్ సృష్టి ఏర్పడుతోంది. దీనినే సాంకేతికంగా చెప్పాలి అంటే జగత్తుకు బ్రహ్మ అధిష్టానం కనుక, ఇంకా బాగా చెప్పాలంటే ప్రపంచాకారంగా కనిపించే మాయకు బ్రహ్మ అధిష్టానం కనుక మాయాశబల బ్రహ్మ జగత్తుకు ఉపాధి ప్రాధాన్యం చేత ఉపాదాన కారణం అవుతున్నాడు. మాయాశబల బ్రహ్మను వ్యక్తిగా స్వీకరించి జగత్ సృష్టికి కర్తగా భావించినప్పుడు అతడు స్వప్రాధాన్యం చేత నిమిత్త కారణం అవుతున్నాడు. కాగా మాయ అని, అవిద్య అని, తామసి అని ఇవి వేరువేరు వస్తువులు కావు. మూల ప్రకృతికే సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు మాయ అని పేరు, రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు అవిద్య అని పేరు, తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు తామసి అని పేరు. అలాగే శుద్ధ బ్రహ్మకే అతడు మాయలో ప్రతిబింబించినప్పుడు ఈశ్వరుడు అని పేరు, తామసిలో ప్రతిబింబించినప్పుడు జగత్ అని పేరు, అవిద్యలో ప్రతిబింబించినప్పుడు జీవుడు అని పేరు. ప్రతిబింబ రూపుడైన ఈశ్వరుడు జగత్తును ఏ విధానంతో సృష్టించాడు? ఇక ఈ అంశాన్ని ఈ వచ్చే 6వ శీర్షికలో గమనిద్దాం. 6వ శీర్షిక కారణ ప్రపంచ సృష్టి. స్థూల సృష్టి, సూక్ష్మ సృష్టి, కారణ సృష్టి అని సృష్టి 3 రకాలు. ప్రత్యక్షంగా కనిపించేది స్థూల సృష్టి, దానికి కారణమైనది సూక్ష్మ సృష్టి, దానికి కారణమైనది కారణ సృష్టి. కనుక సృష్టి క్రమంలో ముందుగా కారణ సృష్టిని పరిచయం చేసుకుందాం. రజోగుణ ప్రధానంగా ఉన్న మూల ప్రకృతికి అవిద్య అని పేరు చెప్పుకున్నాం కదా. ఈ అవిద్య అనంత విధాలుగా ఉంటుంది. అందుచేత దీనిలో ప్రతిబింబించిన చైతన్య రూపాలు కూడా అనంత విధాలుగా ఉంటాయి. వీరే జీవులు. కాగా శుద్ధ సత్వ ప్రధానమైన మూల ప్రకృతిలో ప్రతిబింబించిన చైతన్యం ఈశ్వరుడు అవుతున్నాడు. రజోగుణ ప్రధానమైన మూల ప్రకృతిలో ప్రతిబింబించిన చైతన్యం జీవుడు అవుతున్నాడు అన్నమాట. కాగా ఈ జీవులకు వ్యష్టి రూపమైన అవిద్య కారణ శరీరం అవుతుంది. అందుకే జీవులు తమ కారణ శరీరమైన వ్యష్టి అవిద్యలో ఉంటే అది వారికి సుషుప్తి అవస్థ అవుతున్నది. అలాగే ఈశ్వరుడు తన కారణ శరీరమైన మూల ప్రకృతిలో అంటే సమష్టి అవిద్యలో ఉంటే అది ఆయనకు
సుషుప్తి అవస్థ అవుతుంది. జీవులకు కాని ఈశ్వరునకు కాని తమ తమ కారణ శరీరములకే ఆనందమయ కోశములని వ్యవహారం. వీటికే కారణ ప్రపంచ సృష్టి అని వ్యవహారం. సూక్ష్మ సృష్టిని పరిశీలిద్దాం. 7వ శీర్షిక సూక్ష్మ ప్రపంచ సృష్టి. ఈశ్వరుని యొక్క సంకల్ప బలం చేత తమోగుణ ప్రధానమైన మూల ప్రకృతి ఆవరణ శక్తిగాను విక్షేప శక్తిగాను ఏర్పడింది. ఉన్న వస్తువును ఆవరించి వేసి కనిపించకుండా చేసేది ఆవరణ శక్తి. అలా ఆవరించిన తరువాత దాని స్థానంలో లేని మరొక వస్తువుని ఆరోపించి ఉన్నట్లుగా భాషింపజేసేది విక్షేప శక్తి. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మసక చీకటిలో తాడును చూసి పాము అనుకున్నప్పుడు తాడును తాడుగా చూడనీయకుండా చేసేది ఆవరణ శక్తి. తాడు స్థానంలో పామును కనిపింపజేసేది విక్షేప శక్తి. ఈ విక్షేప శక్తియే మొదట సూక్ష్మాకాశంగా మారింది. సూక్ష్మాకాశం నుంచి సూక్ష్మవాయువు, సూక్ష్మవాయువు నుండి సూక్ష్మ అగ్ని, సూక్ష్మ అగ్ని నుండి సూక్ష్మ జలము, సూక్ష్మ జలము నుండి సూక్ష్మ భూమి ఉద్భవించాయి. వీటికే సూక్ష్మభూతములని, అపంచీకృత భూతములని, తన్మాత్రలని, భూత తన్మాత్రలని పేర్లు. ఇవన్నీ కూడా మూల ప్రకృతి నుంచే వచ్చాయి. కనుక ఆ మూల ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు వీటిలో కూడా సంక్రమించి ఉండనే ఉంటాయి. ఈ సూక్ష్మ పంచభూతాల యొక్క సత్వ గుణాంశాల వల్ల పంచేంద్రియాలు ఉద్భవించాయి. ఇది ఒక పట్టికలా చేసుకుంటే ఆకాశం నుంచి చెవులు, శ్రోత్రం ఉద్భవించింది. వాయువు నుంచి చర్మం, త్వక్ ఉద్భవించింది. అగ్ని నుంచి కన్ను, చక్షు ఉద్భవించింది. జలము నుండి నాలుక, జిహ్వ ఉద్భవించింది. భూమి నుండి ముక్కు, ఘ్రాణము ఉద్భవించింది. ఇక్కడ ఇంద్రియము, అవయవము అనేవి ఒకటి కాదని మనం గమనించాలి. ఉదాహరణకి కనుగుడ్డు అనేది అవయవం. అందులో సూక్ష్మంగా నేత్రము అనే ఇంద్రియం ఉంది. ఆ ఇంద్రియం లోపిస్తే గుడ్డు ఉన్నా పనిచేయదు. మనిషికి ప్రాణం ఎటువంటిదో అవయవానికి ఇంద్రియం అటువంటిది అన్నమాట. భూత సూక్ష్మాల నుంచి పుట్టినవి ఇంద్రియములే కానీ అవయవములు కావు. ఈ సూక్ష్మ ఆకాశాది సూక్ష్మ పంచభూతాల సత్వాంశాలు అన్నీ సమష్టిగా చేరి అంతఃకరణము అనే ఇంద్రియం పుట్టింది. దీనిలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని 4 అంశాలు ఉన్నాయి. సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు, నిశ్చయాలు చేసేది బుద్ధి, వెనుకటి సంఘటనలను స్మరించేది చిత్తం, నేను అనే స్ఫురణను ఇచ్చేది అహంకారం. వీటిలో అహంకారాన్ని బుద్ధిలోను, చిత్తాన్ని మనసులోను కలిపివేసి కేవలం మనోబుద్ధులు అని వ్యవహరించడం కూడా ఉంది. ఇక సూక్ష్మభూతాల రజోగుణాంశాల వల్ల పంచకర్మేంద్రియాలు ఉద్భవించాయి. ఆకాశం నుంచి వాక్ ఉద్భవించింది. వాయువు నుంచి చేతులు, పాణి ఉద్భవించాయి. అగ్ని నుంచి పాదము ఉద్భవించింది. జలము నుంచి విసర్జనేంద్రియం, వాయువు ఉద్భవించింది. భూమి నుంచి జననేంద్రియం, ఉపస్థు ఉద్భవించింది. ఆకాశాది సూక్ష్మభూతాల రజోగుణాంశాలు అన్నీ సమష్టిగా చేరి ప్రాణంగా
ఏర్పడింది. ఈ ప్రాణం ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని 5 విధాలుగా ఏర్పడింది. నిజానికి ఉన్న ప్రాణం ఒకటే, కానీ జీవి శరీరంలో అది ఉండే స్థానాన్ని బట్టి, చేసే పనిని బట్టి పంచప్రాణాలు అనే వ్యవహారం ఏర్పడుతుంది. హృదయంలో ఉంటే ప్రాణం, ఇది శ్వాసాదులను పైకి కదిలిస్తుంది. గుదస్థానంలో ఉంటే అది అపానం, ఇది మలాలను అధోముఖంగా నడిపిస్తుంది. నాభిస్థానంలో ఉంటే సమానం, ఇది రక్త ప్రవాహాదులను శరీరంలో సమంగా నడిపిస్తుంది. కంఠంలో ఉంటే ఇది ఉదానం, దీనివలన కంఠాది ప్రదేశాలలో శబ్దోత్పత్తి జరుగుతుంది. శరీరంలో అంతటా వ్యాపించి ఉండేది వ్యానం, ఇది శరీరంలోని ఆయా నాడుల ప్రకంపనాల ద్వారా ఇంద్రియ క్రియలను నడిపిస్తుంది. ఈ పంచవిధ ప్రాణాత్మకమైన ప్రాణం ఆకాశాది పంచభూతాల రజోగుణ సమిష్టి చేత ఉద్భవించింది అని మనం గ్రహించాలి. ఈ జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, మనోబుద్ధులు మొత్తం ఈ 17 కలిపితే సూక్ష్మ శరీరం అవుతుంది. దీనికే లింగ శరీరం అని మరొక పేరు. ఈ సూక్ష్మ శరీరమే జీవుల యొక్క సుఖ దుఃఖ భోగానికి సాధనం. ఈ లింగ శరీరం 2 రకాలు. 1 పరలింగ శరీరం, 2 అపరలింగ శరీరం. పరలింగ శరీరము అంటే హిరణ్య గర్భుని యొక్క లింగ శరీరం. దీనికే మహత్తత్వమని మరొక పేరు. అపరలింగ శరీరం అంటే లోకంలోని సామాన్య జీవుల లింగ శరీరం. ఈ అపరలింగ శరీరానికి అహంకారం అని కూడా వ్యవహారం ఉంది. ఈ అహంకారం మనోబుద్ధి చిత్తాహంకారాలలోని అహంకారం కాదు అని గ్రహించాలి. జీవుడు కానీ ఈశ్వరుడు కానీ ఈ సూక్ష్మ శరీరంలో ఉంటే అది వారికి స్వప్నావస్థ అవుతుంది. ఈ సూక్ష్మ శరీరంలో జ్ఞానమయ కోశ, మనోమయ కోశ, ప్రాణమయ కోశాలు ఉన్నాయి. సూక్ష్మ సృష్టి జరిగే విధానం ఇది. ఇక 8వ శీర్షిక స్థూల ప్రపంచ సృష్టి. స్థూల ప్రపంచ సృష్టి ఎలా జరుగుతోందో పరిశీలిద్దాం. 7వ శీర్షికలో తమోగుణ ప్రధానమైన మూల ప్రకృతి ఆవరణ శక్తిగాను విక్షేప శక్తిగాను ఏర్పడిందని, ఈ విక్షేప శక్తి వలనే అపంచీకృత సూక్ష్మ పంచమహాభూతాలు ఉత్పన్నం అయినాయని చెప్పుకున్నాం. ఈ సూక్ష్మభూతాలు మూల ప్రకృతి నుంచి వచ్చాయి కనుక ఆ మూల ప్రకృతిలో త్రిగుణాలు ఉన్నాయి. కనుక ఈ పంచభూతాలలోకి త్రిగుణాలు సంక్రమిస్తాయి అని కూడా చెప్పుకున్నాం. అంతేకాక సూక్ష్మభూతాల సత్వగుణాంశాల వల్ల పంచ జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, రజోగుణాంశాల వల్ల పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఏర్పడినాయి అని కూడా చెప్పుకున్నాం. ఇక 9వ శీర్షిక పంచీకరణంలోకి ప్రవేశిద్దాం. సూక్ష్మ పంచభూతాల తమో గుణాంశాలు మిగిలి ఉన్నాయి కదా, వీటిలో ఒక్కొక్క భూతాన్ని మొదట 2 సమభాగాలు చేయాలి. ఈ భాగాలలో ఒక అర్ధభాగాన్ని అలాగే ఉంచేసి 2వ అర్ధభాగాన్ని 4 భాగాలుగా చేయాలి. అనగా 8వ వంతు ముక్కలు 4 ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి భూతంలోనూ మొదటి అర్ధభాగాన్ని అలాగే ఉంచేసి 2వ అర్ధభాగం స్థానంలో మిగిలిన 4 భాగాలలోంచి ఒక్కొక్క 8వ వంతు ముక్కను తెచ్చి దీనికి అతకాలి. ఉదాహరణకు భూమిని తీసుకుందాం.
భూమి సగం, మిగతావి 4/8 కలపగా మొత్తం 1 పూర్ణం అయిపోతుంది. అంటే భూమి హాఫ్ అవుతుంది, సగం. జలం 1/8, అగ్ని 1/8, వాయువు 1/8, ఆకాశం 1/8. 4/8 హాఫ్, భూమి హాఫ్ కలిసి మొత్తం ఫుల్, పూర్ణం అయింది. 5వ విషయం, భూమిలో మిగిలిన అర్ధభాగం 4 ముక్కలైపోయి జల, అగ్ని, వాయువు, ఆకాశాలలో కలిసిపోతుంది. ఈ విధంగా అన్ని భూతాలకు చేస్తే ప్రతి భూతంలోనూ ఒక భూతం ప్రధాన భాగంగా ఉండి మిగిలిన 4 భూతాల అంశాలు అందులో చేరి ఉంటాయి. కనుక వీటిని పంచీకృత పంచభూతాలు అంటారు. ఈ ప్రక్రియను పంచీకరణం అంటారు. 5 భూతాలు కలిసే ఉన్నప్పటికీ ఏ భూతం యొక్క అంశ ప్రధానంగా ఉంటుందో దాన్ని ఆ పేరుతోనే పిలుస్తారు. ఉదాహరణకి భూమి అంశ ప్రధానంగా ఉంది కనుక మిగిలిన పంచీకరణంలో మిగిలిన 4 భూతాలు 1/8 చేరిన ఆ మొత్తాన్ని భూమి అనే పిలుస్తారు. మన కంటికి కనిపించే భూమి ఇదే పంచీకృత భూమి, స్థూల భూమి. మనం చూసే జల, అగ్ని, వాయు, ఆకాశాలు కూడా ఇలాంటి పంచీకృత భూతాలే, స్థూల భూతాలే. ఇక 10వ శీర్షికలోకి ప్రవేశిద్దాం. 10వ శీర్షిక స్థూల శరీరం. పంచీకృత పంచభూతాల వల్లే, అంటే స్థూల భూతాల వల్లే ఈ బ్రహ్మాండ సృష్టి జరుగుతోంది. ఈ బ్రహ్మాండంలోనివే 14 లోకాలు. కింది లోకాలు 7, మధ్యలోకం భూమి 1, పై లోకాలు 6, కలిపి మొత్తం 14 లోకాలు. ఈ లోకాలలో ఉండే జీవుల శరీరాలు 4 రకాలు. 1 ఉద్భిజ్యములు, 2 స్వేదజములు, 3 అండజములు, 4 జరాయుజములు. వీటిని ఉద్భిజ్య, స్వేదజాండజ, జరాయుజములు అని కలిపి అంటారు జీవుల గురించి. ఉద్భిజ్యములు అంటే భూమిలోంచి మొలిచి పుట్టే శరీరాలు, వృక్షములు మొదలైనవి. స్వేదజములు అంటే చెమట వంటి జల సంబంధం వల్ల జన్మించే శరీరాలు, పురుగులు వగైరా. అండజములు అంటే గుడ్డులోంచి జన్మించే శరీరాలు, పక్షులు వగైరా. జరాయుజములు అంటే మాతృగర్భంలో నివసించి జన్మించే శరీరాలు, మానవులు వగైరా. ఈ శరీరాలు గల జీవులకు భోగ్య వస్తువులు కొన్ని ఉన్నాయి. అవే అన్నం, పానీయం, శయ్యనీయం వగైరా. ఇవన్నీ స్థూల భూతాలలోంచి వస్తాయి. ఇలా పంచీకృత పంచభూతాలలోంచి వచ్చేది అంతా కలిపితే స్థూల సృష్టి అనబడుతుంది. ఈ మొత్తం అంతా కలిపితే ఈశ్వరుడికి స్థూల శరీరం. జీవులకు ఎవరి స్థూల శరీరం వారికే ఉంటుంది కదా. జీవుడు కానీ ఈశ్వరుడు కానీ ఈ స్థూల శరీరంలో ఉంటే అది వారికి జాగ్రత్త అవస్థ. ఈ స్థూల శరీరమే అన్నమయ కోశం. ఇక 11వ శీర్షిక వ్యష్టి సమష్టి. ఇప్పటికి కారణ సూక్ష్మ స్థూల సృష్టులను, కారణ సూక్ష్మ స్థూల శరీరాలను వివరించుకున్నాం. దీనిలో కారణ సూక్ష్మ స్థూల శరీరాలు ఒక్కొక్కటి 2 రకాలు. సమష్టి శరీరము, వ్యష్టి శరీరము అని. కాగా మొదటిది సమష్టి కారణ శరీరము, వ్యష్టి కారణ శరీరము. రెండవది సమష్టి సూక్ష్మ శరీరము, వ్యష్టి సూక్ష్మ శరీరము. మూడవది సమష్టి స్థూల శరీరము, వ్యష్టి స్థూల శరీరము అని మొత్తం 6 రకాలు అన్నమాట. చెట్టు అంటే వ్యష్టి,
అడవి అంటే సమష్టి, ఇల్లు అంటే వ్యష్టి, ఊరు అంటే సమష్టి, నది అంటే వ్యష్టి, సముద్రము అంటే సమష్టి. అలాగే ఏ శరీరానికి ఆ శరీరం వ్యష్టి, అన్ని శరీరాలు కలిస్తే సమష్టి. ఈ సమష్టి ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు, వ్యష్టి ఉపాధిగా కలవాడు జీవుడు. 12వ శీర్షిక జీవ ఈశ్వరులలో మరిన్ని రకాలు. మనకు 3 రకాల సమష్టులు, 3 రకాల వ్యష్టులు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. మొత్తం 3 రకాల సముష్టులలోనూ ఉండేవాడికి ఈశ్వరుడు అని సామాన్య నామం. అలాగే 3 రకాల వ్యష్టులలోనూ ఉండేవాడికి జీవుడని సామాన్య నామం. కానీ 6 రకాల శరీరాలలోనూ జీవేశ్వరులకు వేరువేరు పేర్లు కూడా శాస్త్రాలు నిర్దేశించాయి. కారణ సమిష్టిలో ఉండేవాడు ఈశ్వరుడు, కారణ వ్యష్టిలో ఉండేవాడు ప్రజ్ఞుడు, సూక్ష్మ సమష్టిలో ఉండేవాడు హిరణ్య గర్భుడు, సూక్ష్మ వ్యష్టిలో ఉండేవాడు తైజసుడు, స్థూల సమష్టిలో ఉండేవాడు వైశ్వానరుడు, అతడే విరాట్, స్థూల వ్యష్టిలో ఉండేవాడు విశ్వుడు. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఈశ్వర పదం 2 సార్లు వచ్చింది. అంటే ఈ ఈశ్వర పదాన్ని 2 విభిన్న అర్థాలలో ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. కనుక ఈశ్వర పదం వచ్చినప్పుడు ఆ ప్రకరణాన్ని బట్టి దాని అర్థాన్ని గ్రహించడం నేర్చుకోవాలి. 13వ శీర్షిక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. జీవ ఈశ్వరులలో గల 6 రకాలను గమనించాం కదా. ఇక సమష్టి సామాన్య అధిష్టాత అయిన ఈశ్వరుడు సత్వ రజస్తమో గుణాలను ఆశ్రయించినప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్రులు అని వ్యవహరింపబడుతూ ఉంటాడు. రజోగుణ ప్రధానుడై బ్రహ్మగా సృష్టి చేస్తూ ఉంటాడు. సత్వ ప్రధానుడై విష్ణువుగా స్థితి చేస్తూ ఉంటాడు. తమోగుణ ప్రధానుడై రుద్రుడుగా సంహారం చేస్తూ ఉంటాడు. వీరిలో బ్రహ్మ విరాట్ రూపుడైన వైశ్వానరుడిలో అంతర్భాగం అవుతాడు. విష్ణువు హిరణ్య గర్భుడిలో అంతర్భాగం అవుతాడు. రుద్రుడు కారణ సమిష్టి అధిష్టాత అయిన ఈశ్వరుడిలో అంతర్భాగం అవుతాడు. ఇక్కడ గమనించవలసిన విషయం, హిరణ్య గర్భ పదం కూడా 2 అర్థాలలో వాడబడుతూ ఉంటుంది. సూక్ష్మ సమిష్టి అధిష్టాత ఒక హిరణ్య గర్భుడు, అతనిలోనే విష్ణువు అంతర్భాగం. ప్రథమ జీవుడు మరొక హిరణ్య గర్భుడు, అతడు త్రిమూర్తుల కంటే భిన్నం. ఇంతకీ మన చర్చ ఎక్కడ మొదలైందంటే అధ్యారోపం అంటే ఏమిటి అని మనం విచారిస్తున్నాం. అద్వితీయంగా ఉన్న పరిపూర్ణ వస్తువు నుంచి అతి విచిత్రమైన రీతిలో ఒకదాని నుండి మరొకటిగా కారణ సూక్ష్మ స్థూల సృష్టులు బయలుదేరాయి. ఇదే ప్రపంచోత్పత్తి విధానం. దీని పేరే అధ్యారోపం. అంటే ఒకదాని మీద ఒకటి ఆరోపం చేసుకుంటూ వచ్చాము అన్నమాట. ఈ అధ్యారోప విధానం వివరంగా తెలిసినందువల్ల మనం అనుకునే బ్రహ్మాండాలు అన్నీ ఒకే ఒక మూల వస్తువులోంచి వచ్చాయి అని నిశ్చయం అవుతుంది. ఇది సంభవమా అని ఒక్కోసారి మనసు మనల్ని సందేహంలో పడేస్తుంది. అప్పుడు మసక వెలుతురులో పడి ఉన్న తాడు పాములాగా, పూలదండలాగా, నీటి చాలులాగా, సన్న గొలుసులాగా, నేలలో నిరియలాగా, ఇంకా ఎన్నో రీతులుగా కనిపిస్తూ ఉండడాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఉన్న ఒకే తాడులో మన మనస్సు ఇన్ని రకాల కల్పనలు చేస్తోంది అని గుర్తించాలి. దీనివల్ల అధ్యారోప విధానంలో ఈ సృష్టిని విశ్లేషించి దీనికి మూలభూతమైన సత్యపదార్థం ఒకే ఒకటి అని మనకు నిశ్చయం కలుగుతుంది. 7వ శీర్షికలో
సూక్ష్మ సృష్టిని వివరించే సందర్భంలో తమోగుణ ప్రధానమైన మూల ప్రకృతికి ఆవరణ శక్తి అని, విక్షేప శక్తి అని 2 శక్తులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న సృష్టి విధానమంతా ఈ విక్షేప శక్తి యొక్క పనే, అంటే కార్యమే అని మనం గుర్తించాలి. 14వ శీర్షిక ఆవరణ శక్తి పని. వెనుకటి శీర్షికలలో విక్షేప శక్తి కార్యాలను వివరించుకున్నాం. సృష్టి మొత్తం విక్షేప శక్తి పని అయితే ఇక ఆవరణ శక్తి చేసే పని ఏమిటి? విక్షేప శక్తి కన్నా ముందు కార్యరంగంలోకి దూకేది ఆవరణ శక్తే. ఈ శక్తి చీకటి వలె మనసును ఆవరిస్తుంది. ఇది ఆవరించినందువల్లే ఉన్న సత్యవస్తువు మనకు తెలియకుండా పోతుంది. అప్పుడు విక్షేపశక్తి నాకేమీ తెలియడం లేదు అనే జ్ఞానాన్ని రానియకుండా ఈ శరీరం నేనే అనే తప్పుడు జ్ఞానాన్ని కలిగిస్తుంది. నిజానికి ఈ దేహము, దీనిలోని పంచకోశాలు వగైరా ఇదంతా ఆత్మ పదార్థం మీద మన మనస్సు చేసిన అధ్యారోపం వల్ల వచ్చినవే. కనుక ఈ పంచకోశాదులకు, ఈ పరబ్రహ్మకు ఏమీ సంబంధం లేదు. తాడు మీద పామును అధ్యారోపణ చేసినప్పుడు భ్రాంతి వల్ల కనిపించే పాముకు, వాస్తవంగా ఉన్న త్రాడుకు నిజమైన సంబంధం ఏమీ లేనట్లు. ఆ విధంగానే కాని ఆవరణ శక్తి ఈ భేదాన్ని చీకటిలాగా కప్పివేస్తుంది. అప్పుడు ఈ దేహం నేనే అనే భ్రాంతి జ్ఞానం దర్శనం ఇస్తూ ఉంటుంది. అలాగే ఏ రకమైన భేదాలకు తావు లేకుండా ఏకరూపంగా పరబ్రహ్మ పదార్థం ఉండగా, ఉన్నది అది ఒక్కటే అయి ఉండగా, నానాగోళాది రూపంగా ఉన్న ఈ బ్రహ్మాండ సృష్టి అంతా భ్రాంతి జనితమై ఉండగా ఆవరణ శక్తి ఈ తారతమ్యాన్ని కమ్మివేయడం వల్ల ఈ జగత్తే సత్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆవరణ శక్తి ఆటలు సాగని చోట్లు 2 ఉన్నాయి. ఒకటి ఈశ్వరుడు, సమష్టి సామాన్య అధిష్టాత. 2 ఆత్మజ్ఞాని. ఈ 2 చోట్ల ఆవరణ శక్తి పని చేయలేకపోవడానికి కారణం ఏమిటి? సత్వగుణం అధికంగా ఉన్న చోట ఆవరణ శక్తి ఏమీ పనిచేయలేదు. ఈశ్వరుడిలో సత్వగుణం అత్యధికంగా ఉంది. అందువల్ల అక్కడ ఆవరణ శక్తి పని చేయదు. కనుక ఈశ్వరుని యొక్క స్వస్వరూపాన్ని మాయ కమ్మివేయలేదు. అందువల్ల ఈశ్వరునకు ఉపాధి అయిన మాయ ఆయన అదుపులో ఉంటుంది. ఆయన తన అధీనంలో ఉన్న మాయనే ఉపయోగించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు. కాగా ఈశ్వరుడికి ఉపాధి కారణమైన మాయ ఉన్నప్పటికీ అది ఆయన చేతిలో అదుపులో ఉంటుంది. కనుక అది అందరికీ ఉన్న మాయ వంటిది కాదు. కాగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోనకపోయినట్లయితే ఈశ్వరుని యొక్క చైతన్యం బ్రహ్మ చైతన్యమే అవుతుంది. అందువల్లే ఈశ్వరుడు పరబ్రహ్మ కన్నా వేరు కాదు అని చెబుతూ ఉంటారు. జ్ఞాని విషయంలో అతడు ఇతర గుణాలను అతిక్రమించి సత్వగుణ స్వరూపుడు అవుతాడు. కనుక అతని దగ్గర కూడా ఆవరణ శక్తి ఆటలు సాగవు. మామూలు జీవుల విషయంలో మాత్రం సంపూర్ణంగా పని చేస్తూనే ఉంటుంది. అయితే ఆవరణ శక్తి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అసత్వావరణం, 2 అభానావరణం. అసత్వావరణము అంటే ఉన్న వస్తువు అసలే లేదని అనిపించేటట్లు చేసేది. అంటే దేవుడు లేడు, ఆత్మ లేదు అనిపింపజేసేది అసత్వావరణము అన్నమాట. అభానావరణము అంటే వస్తువు ఉన్నదో లేదో తెలియడం లేదు అనిపింపజేసేది. అంటే దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియడం లేదు అనిపింపజేసేది అభానావరణం అన్నమాట.
ఈ రెండు ఆవరణ శక్తి విలాసాలే. ఆవరణ శక్తి, విక్షేప శక్తి అనే వాటిలో సంసారం అనే వృక్షానికి నిజమైన బీజం ఆవరణ శక్తే. ఈ విత్తు నాటుకున్నాక విక్షేప శక్తి పని మొదలవుతుంది. అందువల్ల మోక్షానికి కూడా నిజమైన హేతువు ఆవరణ శక్తి తొలగిపోవడమే. ఆవరణలు పోయేది ఎలా? వెనుకటి శీర్షికలో 2 రకాల ఆవరణలను చెప్పుకున్నాం కదా. ఆ రెండు కూడా తత్వజ్ఞానం వల్లే పోతాయి. సరి అయిన విచారణ వల్ల సత్యవస్తువేదో నిర్ణయించడమే తత్వజ్ఞానం. ఇది 2 రకాలు. 1 పరోక్ష జ్ఞానం, 2 అపరోక్ష జ్ఞానం. ఇప్పుడు 15వ శీర్షికలో పరోక్ష జ్ఞానం అంటే ఏమిటో చూద్దాం. గ్రంథాల వల్ల, గురువుల బోధల వల్ల కలిగే జ్ఞానం పరోక్ష జ్ఞానం. దీనినే శ్రవణం అంటారు. దీనివల్ల జీవుడు బ్రహ్మ ఒకటే అన్న నిశ్చయం మేధాస్థాయిలో కలుగుతుంది. అంటే ఇంటలెక్చువల్గా తెలుస్తుంది. అనుభవం కలగకపోయినా తార్కికంగా ఆ నిశ్చయానికి వస్తాము అన్నమాట. వేదాంతాన్ని శాస్త్రంగా అధ్యయనం చేసినందువల్ల కలిగే లాభం ఇదే. అంటే వేదాంత శాస్త్రాధ్యయనాది రూపమైన శ్రవణం వల్ల అసత్వావరణం తొలగిపోయి పరబ్రహ్మ వస్తువు ఉంది, అంటే దేవుడు ఉన్నాడు, అతడెవరో నేను స్పష్టంగా చూడకపోయినా అతడు ఉండడం మాత్రం ఖాయం అనే నిశ్చయం కలుగుతుంది. ఎలా అంటే ఒక పిల్లవాడు ఒక పెద్ద చెరువును చూసి అబ్బా ఎన్ని నీళ్ళో అని ఆశ్చర్యపోతున్నాడు. వాడి తండ్రి వచ్చి ఇది లెక్క ఏమిటి, సముద్రంలో ఇంకా ఎక్కువ నీళ్లు ఉంటాయి, దాని ఆవలగట్టు కనిపించనే కనిపించదు అని చెప్పాడు. మొదట్లో ఆ పిల్లవాడు నమ్మకపోయినా క్రమంగా వివరించగా సముద్రం అనేది ఉండడం సాధ్యమే అని అంగీకరిస్తాడు. చెప్పినవాడు తండ్రి కనుక సముద్రం ఉండడం సత్యమే అని నమ్ముతాడు కూడా. పరోక్ష జ్ఞానం వల్ల అసత్వావరణం నశించడం అంటే ఇదే. అసత్వావరణం ఎప్పుడైతే నశించిందో అప్పుడు వస్తువు లేదు అనే భ్రమ తొలగింది కనుక ఇక వస్తువు అనగా పరబ్రహ్మ పదార్థము ఉన్నది అనేస్తాడు మనిషి. ఇప్పుడు 16వ శీర్షిక శ్రవణ మనన నిధి ధ్యాసలు. ఈ పదాలను వేదాంత సందర్భాలలో తరచూ వింటూ ఉంటాం. వీటిలో శ్రవణం అంటే ఏమిటో ఇప్పుడు చర్చించుకున్నాం. శ్రవణం వల్ల ఆత్మవస్తువు ఉందా లేదా అనే సంశయం తొలగిపోతుంది అని చెప్పుకున్నాం. ఇక మననం అంటే విచారం. శ్రవణం వల్ల కొంత జ్ఞానం కలుగుతుంది. దీనిని యుక్తి ప్రతియుక్తులతో నిరంతరం తిరగదిప్పుకుంటూ ఉండాలి. దీనికి షడ్విధ లింగములు అనే పేరుతో 6 రకాల చర్చా విధానాలను శాస్త్రాలు ఏర్పరిచి ఉంచాయి. వీటి గురించి ముందు తెలుసుకుందాం. ఇలా షడ్విధ లింగాలనే యుక్తి ప్రయుక్తులతో శ్రవణజన్య జ్ఞానాన్ని మళ్లీ మళ్లీ చింతన చేస్తూ పోవడమే వేదాంత విచారణ. ఇదే మననం. మననం వల్ల అసంభావన పోతుంది. అసంభావన అంటే సత్యం ఎదురుగా ఉండగానే ఇది సత్యం కాదు అనుకోవడం. అక్కడితో ఆగక అసత్యమైన దానిని దేనినో తెచ్చి ఇదే సత్యం అని ప్రకటించడం విపరీత భావన. కనుచీకటిలో తాడును సరిగ్గా చూడక ఇది తాడు కాదు అనడం అసంభావన, ఇది పాము అనడం విపరీత భావన. మన ప్రస్తుత సందర్భంలో ఉన్న సత్యం తనే పరమాత్మ అయి ఉండగా ఆ పరమాత్మ ఎవరో నాకు తెలియదు అనడం అసంభావన. అక్కడితో ఆగక ఈ దేహమే నేను అనడం, అంటే నేను రామయ్యను, నేను భీమయ్యను అని ఇలా అనడం, ఇది విపరీత భావన. మననం వల్ల అసంభావన తొలగిపోతుంది. నిధిధ్యాసం వల్ల
విపరీత భావం తొలగిపోతుంది. శ్రవణం వల్ల మననం వల్ల కలిగిన జ్ఞానాన్ని ధ్యానంతో మేళనం చేయడమే నిధిధ్యాసం లేదా నిధి ధ్యాసనం అని తాత్పర్యంగా చెప్పుకోవచ్చు. ఈ నిధిధ్యాసం ఎప్పుడు పరిపక్వమవుతుందో అప్పుడు దేహమే నేను అనే దేహాత్మ జ్ఞానం తొలగిపోయి బ్రహ్మమే నేను అనే బ్రహ్మాత్మ జ్ఞానం ఉదయిస్తుంది. ఇదే అపరోక్ష జ్ఞానం, ఇదే ఆత్మానుభవం, ఇదే ఆత్మ సమాధి. ఇది కలిగినప్పుడు ఆ బ్రహ్మమేమిటో నాకు తెలియదు అనే అభానావరణం నశిస్తుంది. ఈ విధంగా పరోక్ష జ్ఞానం వల్ల అసత్వావరణము, అపరోక్ష జ్ఞానం వల్ల అభానావరణము నశించగా దేహాత్మ జ్ఞానం వల్ల కలిగిన సంసార దుఃఖం పూర్తిగా తొలగిపోయి అదే సమయంలో ఆత్మానందం సిద్ధిస్తుంది. మనం అధ్యారోప విధానాన్ని పరిశీలిస్తున్నాం. ఈ పరిశీలనలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి 7 అవస్థలు లేక 7 సోపానాలు అనవచ్చు. ఏమిటవి? 1 అజ్ఞానం, 2 ఆవరణ ద్వయం, అసత్వావరణం, అభానావరణం, 3 విక్షేపం, 4 పరోక్ష జ్ఞానం, 5 అపరోక్ష జ్ఞానం, 6 దుఃఖ నివృత్తి, 7 ఆనంద ప్రాప్తి. ఇప్పుడు 17వ శీర్షిక దశమ న్యాయం. పై చెప్పిన 7 అవస్థలు బాగా అర్థం అయ్యేందుకు పెద్దలు పరమానంద శిష్యుల కథ ఒకదానిని ఉదాహరణగా స్వీకరిస్తూ ఉంటారు. దీనినే దశమ న్యాయం అని వ్యవహరిస్తూ ఉంటారు. పరమానంద శిష్యులు 10 మంది ఒకసారి ఒక ఏరు దాటారట. దాటినాక వారి నాయకుడు అందరూ వచ్చారా లేదా అని లెక్క పెట్టాడు. లెక్క పెట్టడంలో తనను వదిలిపెట్టాడు గనక ఎన్నిసార్లు లెక్క పెట్టినా 9 మందే లెక్కకు వచ్చారు. దాంతో 10వ ఏటిలో మునిగిపోయాడు అని బిగ్గరగా ఏడవసాగాడు. ఇక్కడ లెక్క పెట్టే తనను మరిచిపోవడమే అజ్ఞానం. ఆ 10వ లేడు, కనిపించడం లేదు అనుకోవడమే ఆవరణ ద్వయం. వాడు మునిగిపోయాడని ఏడవడం విక్షేపం. ఇప్పటికీ 3 అవస్థలైనాయి. ఇంతలో దారిపోయేవాడొకడు వీడు ఎందుకు ఏడుస్తున్నాడు రా అని విచారించాడు. ఆ దారిపోయేవాడు విషయం తెలుసుకుని 10 మంది ఇక్కడే ఉన్నారు కదయ్యా అన్నాడు. అది విని ఆ శిష్యుల్లో ఉన్న నాయకుడు ఆ 10వ చుట్టుపక్కలలో ఎక్కడో ఉన్నాడు అనుకుని ఏడుపు ఆపాడు. ఇదే పరోక్ష జ్ఞానం. ఆ వచ్చిన పెద్ద మనిషి ఆ శిష్యుల నాయకుడి తెలివికి సంతోషించి ఆ 10వ నువ్వేరా బాబు అని వాడి వేలితో వాడి గుండె మీదే పొడిచి మరీ చూపించాడు. దానితో నాయకుడికి 10వ తనే అని 10వ బ్రతికే ఉన్నాడని ప్రత్యక్షంగా తెలిసింది. ఇదే అపరోక్ష జ్ఞానం. దీనివల్ల వాడికి దుఃఖం పూర్తిగా పోయింది. ఇదే దుఃఖ నివృత్తి. వెనువెంటనే అబ్బా హాయిగా అందరం బ్రతికే ఉన్నాం, ఒడ్డు చేరాం అని ఉప్పొంగిపోయాడు. ఇదే ఆనంద ప్రాప్తి. ఇది 7వ అవస్థ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాన్ని దృష్టాంతం అంటారు, అంటే ఉదాహరణ. ఈ ఉదాహరణను ఏ సందర్భంలో చెప్పుకున్నామో దానిని దాష్టాంతికం అంటారు. మనం చెప్పుకున్న ఉదాహరణ మన సందర్భానికి సరిగా అతికిందా లేదా అని పరిశీలించాలి. దీన్ని దృష్టాంతాన్ని దాష్టాంతికంతో సమన్వయించడం అంటారు. ఇప్పుడు ఆ పని చేద్దాం. మన సందర్భంలో అంటే
దార్ష్టాంతికంలో ఒక విషయం, ఆత్మ నాకు తెలియదు అనుకోవడం అజ్ఞానం. రెండవ అంశం, ఏదో పిచ్చి ఆలోచనలు వాదాలు చేసి పరమాత్మ అనేది లేనేలేదు, ఉంటే కనబడాలి కదా అనడం ఆవరణ ద్వయం. మూడవ అంశం, స్థూల సూక్ష్మ దేహాలతో జీవుడు ఉండడం, వాడి కర్తృత్వ భోక్తృత్వాలు, ఇదంతా విక్షేపం. స్థూల సూక్ష్మదేహాలు గల జీవుణ్ణి చిదాభాసుడు అని వ్యవహరిస్తారు. అతడి కార్యమే అంటే అతడి పనే ఈ సుఖ దుఃఖాది రూపాలలో ఉన్న సంసారం అంతా. ఇదే విక్షేపం. నాలుగవ అంశం, గురువుల దగ్గర లేదా పుస్తకాల ద్వారా విన్న మంచి మాటలే పరోక్ష జ్ఞానం. ఐదవ అంశం, వీటిని మనం బాగా మననం చేస్తే, ఆ పైన దాన్నే ధ్యానం చేస్తే, అంటే నిధిధ్యాస చేస్తే కలిగేది అపరోక్ష జ్ఞానం. ఆరవ అంశం, ఈ పరోక్ష అపరోక్ష జ్ఞానాల వల్ల రెండు రకాల ఆవరణ నశిస్తుంది. దానివల్ల పరమాత్మపై గల జీవత్వారూపం అంటే నేను జీవుడిని అనే భ్రాంతి నశిస్తుంది. అంటే విక్షేపం మొత్తం ఎగిరిపోతుంది అన్నమాట. ఇదే దుఃఖ నివృత్తి. ఏడవ అంశం, ఎప్పుడైతే విక్షేపం పోయిందో అప్పుడు తన యొక్క అసలు స్వరూపం అంటే స్వస్వరూపం దర్శనం ఇస్తుంది. తన అసలు స్వరూపం ఆనందమే కనుక తనే ఆనందం అయిపోతాడు. 6, 7 అవస్థలు ఏకకాలంలో జరిగిపోతాయి. ఇది దార్ష్టాంతిక సమన్వయం. ఈ 7 అవస్థల పరిశీలన వల్ల ఆకాశంలాగా నిర్మలంగా ఉన్న శుద్ధ చైతన్యంలో అంటే ఆత్మలో మిథ్య అయిన ప్రపంచం కల్పింపబడుతోందని మనకు అర్థం అయింది. ఈ మిథ్యాకల్పన పేరే అధ్యారోపం. ఇప్పుడు 18వ శీర్షికలోకి ప్రవేశిద్దాం. 18వ శీర్షిక అపవాదం. ఈ గ్రంథపీఠిక భాగంలోనే అధ్యారోపాపవాదాభ్యాం జ్ఞాతవ్యస్తత్వ నిర్ణయః. అధ్యారోపము అపవాదము అనే విధానాలతో తత్వ నిర్ణయాన్ని బాగా తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం. అందులో అధ్యారోపం అంటే ఏమిటి అనేదాన్ని ఇప్పటిదాకా వివరించుకున్నాం. ఈ అధ్యారోపం వల్లనే జీవులకి సంసార బంధం ఏర్పడుతోంది అని గ్రహించాం. ఈ అధ్యారోపాన్ని ఏదో ఒక ఉపాయంతో తొలగించుకుంటే ఇక దుఃఖంతో సంపర్కం కలిగే అవకాశం ఉండదు అని కూడా అర్థం చేసుకున్నాం. దీనినే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని వ్యవహరిస్తూ ఉంటారు. ఏదో ఉపాయం అన్నామే, ఆ ఉపాయం తెలియాలి అంటే ఇక మనం అపవాదం అంటే ఏమిటి అని పరిశీలించాలి. కారణం కంటే వేరుగా కార్యం ఉండదు అనే జ్ఞానం ముందు కలగాలి. ఈ జ్ఞానం వల్ల ఎక్కడ కార్యాన్ని చూసినా దాని వెనుక గల కారణాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. పైకి కనిపించే ఈ కార్యం దాని వెనుక గల కారణానికి రూపాంతరమే తప్ప కొత్త వస్తువు కాదు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు వికారం మీద అనగా మార్పు మీద దృష్టి పోయి మూలభూతమైన కారణ వస్తువు మీద దృష్టి నిలుస్తుంది. అది దృఢం అయినప్పుడు పైకి కనిపించే ఈ వికారం అంటే మార్పు సత్యం కాదని, ఈ పై మార్పులను చూసి పొంగిపోవడమో కృంగిపోవడమో వ్యర్థమని తెలుస్తుంది. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. దూరాన ఎండలో వెండి మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఆ స్థలం వెండి ఉండేందుకు వీలు లేని చోటు, పైగా ముత్యపు చిప్ప ఉండే అవకాశం గల చోటు. తెలివి గలవాడు వెంటనే ఆ మిలమిలా మెరిసేది వెండి కాదని,
అక్కడ గల ఆలుచిప్పు మీద వెండి అధ్యారోపణ చేస్తున్నానని గ్రహిస్తాడు. కనుక ఈ కంటికి కనిపించే వెండికి మూల కారణం ముత్యపు చిప్పే గ్రహిస్తాడు. కనుక కారణమైన ముత్యపు చిప్ప కన్నా భిన్నంగా అక్కడ వెండి వేరే లేదు అని గ్రహిస్తాడు. ఇలా తెలియడం పేరే అపవాదం. అలాగే రజ్జు సర్ప భ్రాంతిలో తాడు కంటే భిన్నంగా వేరే పాము లేదు అని గ్రహించడం అపవాదం. ఇవి దృష్టాంతాలు. మన దాష్టాంతికంలో బ్రహ్మ పదార్థం మీద ప్రపంచం అధ్యారోపణ చేయబడింది. కనుక కార్యరూపంగా కనిపించే ఈ ప్రపంచం వాస్తవం కాదని ప్రపంచాన్ని నిషేధిస్తాడు. నిషేధించడం అంటే సత్యం కాదు అని తిరస్కరించడం. ఈ ప్రపంచ నిషేధమే అపవాదం. ఈ నిషేధ విధానం బాగా అర్థం కావాలి అంటే కార్యకారణాల సంబంధం బాగా మనసుకు పట్టాలి. అందుకోసం మరో ఉదాహరణను పరిశీలిద్దాం. 5వ శీర్షికలో ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని అంశాలను వివరించుకున్నాం. అక్కడ కుండను ఉదాహరణగా తీసుకున్నాం. ఎక్కడైనా సరే కార్యమనే దాని యొక్క అసలు స్వరూపం ఉపాదాన కారణమే. అనగా ఉపాదాన కారణమే అక్కడ ఉంటుంది. దానికి రూపము, నామము కొత్తవి వస్తాయి. కుండ అనేది కార్యం. కుండ అనగానే మనకు ఒక ఆకారం గుర్తుకి వస్తుంది. ఆ పేరుకి ఆకారానికి లంకె ఉంది. ఆ కుండను పగలగొట్టి వచ్చిన ముక్కలను బాగా చూర్ణం చేశాము అనుకోండి, ఏమి మిగులుతుంది? కుండ యొక్క ఆకారము, దాన్ని ఆశ్రయించుకొని ఉన్న కుండ అనే నామము పోయి కేవలం మట్టి మిగులుతుంది. ఇదేగా కుండకు ఉపాదాన కారణం. కనుక వచ్చిన మార్పుని అంటే వికారాన్ని నాశనము చేస్తే కార్యం నశించి ఉపాదానం మిగులుతుంది అన్నమాట. దీన్నే కార్యం కారణంలో లయిస్తుంది అని వ్యవహరిస్తూ ఉంటారు. అంటే కుండ మట్టిలో లయించింది అన్నమాట. ఈ దృష్టాంతాన్ని మనం దార్ష్టాంతికంలోకి సమన్వయించి చూద్దాం. అంతులేని పేర్లతో, రూపాలతో జీవరాశుల శరీరాలు, బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి కదా. వీటికి ఉపాదాన కారణం పంచభూతాలు కదా. కనుక బ్రహ్మాండాలు పంచభూతాల కన్నా వేరు కాదు. వీటిలో ఆకాశతత్వం మాయలోంచి వచ్చింది. కనుక ఆకాశతత్వం మాయ కన్నా వేరు కాదు. మాయాధిష్టానమైన శుద్ధ చైతన్యం యొక్క జ్ఞానం వల్ల ఈ మాయ నశించిపోయి శుద్ధ చైతన్యం మిగులుతుంది. ఇలా మెట్లు మెట్లుగా అభేదం చెప్పుకుంటూ వచ్చాం. కనుక వెనక్కు తిరిగి చూస్తే ఈ బ్రహ్మాండ జాలం అంతా శుద్ధ చైతన్యం కన్నా అంటే పరబ్రహ్మం కన్నా వేరు కాదు అని తేలుతోంది. కనుక కంటికి కనిపించే ఈ ప్రపంచం అంతా వాస్తవం కాదని తిరస్కరించడం అంటే నిషేధించడం జరుగుతోంది. ఇలా బ్రహ్మ కన్నా వేరుగా ప్రపంచం లేదని నిషేధించడమే అపవాదం. ఈ అసత్య కల్పన అంతా దేనివల్ల జరుగుతోందో దాని పేరు మాయ. ఆ మాయను కూడా మన అపవాద విధానంలో నిషేధింపబడిన వాటిలో చేరిపోయిందని మనం గమనించాలి. అందువల్లే యామాసా మాయా అని నిర్వచనం చెప్పారు. ఏది లేదో అది మాయా అని అర్థం. మాయకే అవిద్య అని మరో పేరు. దీనికి యా న విద్యతే సా అవిద్య అని నిర్వచనం చెప్పారు. ఉండేదాని పేరు విద్య, ఏది ఉండదో దాని పేరు అవిద్య.
ఈ వ్యుత్పత్తుల వల్ల మాయ లేక అవిద్య అనేది కేవల కల్పితం అని మరొకసారి ధృవపడుతోంది. ఈ విధంగా అధ్యారోప విధానంతో కారణ పరంపరను తెలుసుకుని అపవాద విధానంతో కార్యపరంపరను నిషేధిస్తూ పోవడం వల్ల బ్రహ్మ పదార్థం కంటే భిన్నంగా ఏదీ లేనే లేదు. కనుక ఉన్న నేను ఈ బ్రహ్మ పదార్థం కన్నా వేరయ్యే ప్రసక్తి లేదు అనే జ్ఞానం కలుగుతుంది. ఇలా అధ్యారోప అపవాదాల వల్ల నేనే బ్రహ్మను అనే అనుభవాత్మకమైన జ్ఞానం ఎవడికి కలుగుతుందో వాడే జీవన్ముక్తుడు. ఈ విధంగా పీఠిక నుంచి ఈ 18వ శీర్షిక వరకు అధ్యారోప అపవాద విధానాలను ఉపయోగించుకొని జీవన్ముక్తిని పొందే రీతిని మనం వివరించుకున్నాం. దీనిలో శాస్త్రీయ పదజాలాన్ని, కార్యకారణ పరంపరలను విస్తారంగా ప్రస్తావించుకున్నాం. అవన్నీ తేలికగా స్మృతి పథంలో ఉండేందుకోసం కొన్ని ముఖ్యాంశాలను పట్టికలుగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ముఖ్యాంశ పట్టిక పరిశీలిద్దాం. అధ్యారోపానికి మూల కారణం అజ్ఞానం, అదే మూల ప్రకృతి. ఇప్పుడు దీనికి సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు. సత్వగుణం ఉన్నప్పుడు సత్వగుణ ప్రధాన మూల ప్రకృతి పేరు మాయ, రజోగుణ ప్రధాన మూల ప్రకృతి పేరు అవిద్య, తమోగుణ ప్రధాన మూల ప్రకృతి పేరు తామసి. సత్వగుణ ప్రధానమైన మూల ప్రకృతి అయిన మాయలో ప్రతిఫలించిన చైతన్యం ఈశ్వరుడు, ఇతడు సమష్టి. రజోగుణ ప్రధాన మూల ప్రకృతిలో అంటే అవిద్యలో ప్రతిఫలించిన చైతన్యం జీవుడు, ఇతడు వ్యష్టి. తమోగుణ ప్రధాన మూల ప్రకృతిలో అంటే తామసిలో ప్రతిఫలించిన చైతన్యం జగత్తు. ఇప్పుడు ఈశ్వరుడు అంటే సత్వ ప్రధాన మూల ప్రకృతి మాయలో ప్రతిఫలించిన చైతన్యం ఈశ్వరుడు సమష్టి మూల ప్రకృతిలో ఉండడమే అతని సుషుప్తి. రజోగుణ ప్రధాన మూల ప్రకృతి అంటే అవిద్యలో ప్రతిఫలించిన చైతన్యం అంటే జీవుడు వ్యష్టి అవిద్యలో ఉండడమే సుషుప్తి. ఇప్పుడు తమోగుణ ప్రధాన మూల ప్రకృతి తామసిలో ప్రతిఫలించిన చైతన్యం అంటే ఈ జగత్తు 2 విధాలుగా వచ్చింది. ఎలా? ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఆవరణ శక్తి 2 విధాలుగా పనిచేస్తుంది. అసత్వావరణము, అభానావరణము. అసత్వావరణము పరోక్ష జ్ఞానం వల్ల నశిస్తుంది. అభానావరణం శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల కలిగిన అపరోక్ష జ్ఞానం వల్ల నశిస్తుంది. ఇక జగత్తుకు మూల కారణమైనటువంటి ఆవరణ శక్తి, విక్షేప శక్తిలో ఇక విక్షేప శక్తి ఇది సూక్ష్మాకాశము, సూక్ష్మ వాయువు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలము, సూక్ష్మ భూమి. ఇవే అపంచీకృత పంచభూతములు లేక తన్మాత్రలు. ఇక సూక్ష్మ పంచభూతములు ఏమేమిటి? వాటికి సత్వాంశ, రజోగుణాంశ, తమోగుణాంశ ఉంటాయి. సత్వ గుణాంశం ఉన్న జ్ఞానేంద్రియాలు ఏమిటి? చెవి ఆకాశం ఆధారం, చర్మం వాయువు ఆధారం, కన్ను అగ్ని ఆధారం, జిహ్వ జలం ఆధారం, ముక్కు భూమి ఆధారం. రజోగుణాంశ ఉన్న పంచకర్మేంద్రియాలు ఏమిటి? వాక్కు ఆకాశం ఆధారం, చేయి వాయువు ఆధారం, పాదం అగ్ని ఆధారం, విసర్జకం జలం ఆధారం, జననేంద్రియం భూమి ఆధారం. తమోగుణాంశ పంచీకృత పంచభూతాలు అంటే బ్రహ్మాండాలు 4 రకాల జీవరాశుల ద్వారా తెలుస్తాయి.
ఎలావేవి? ఉద్భిజ, స్వేదజ, అండజ, జరాయుజాలు. పంచజ్ఞానేంద్రియాల విషయంలో చూస్తే అసత్య గుణాంశాలన్నీ చేరి అంతఃకరణం తయారవుతుంది వాటితో. అహంకారం, చిత్తం, బుద్ధి, మనస్సులు అందులో భాగాలు. అలాగే రజోగుణాంశాలన్నీ చేరి ప్రాణం తయారవుతుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు దానిలో భాగాలు. ఇలా పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధులు కలిసి సూక్ష్మ శరీరం తయారైంది. అదే లింగ శరీరం. ఇది రెండు రకాలు, పరలింగ శరీరం, అపరలింగ శరీరం అని. పరలింగ శరీరం హిరణ్య గర్భుని లింగ శరీరం. ఇదే మహత్తత్వం. ఇది ఈశ్వరుని యొక్క స్వప్నావస్థ. అపరలింగ శరీరం జీవుల లింగ శరీరం. ఇది అహంకారం. ఇది జీవుని స్వప్నావస్థ. ఇప్పుడు శరీరం 3 రకాలు: కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఇవి ప్రతిదీ సమష్టి వ్యష్టిలో యాక్టివ్గా ఉంటాయి. సమష్టిలో యాక్టివ్గా ఉన్న కారణ శరీరం ఈశ్వరుడు, వ్యష్టిలో యాక్టివ్గా ఉన్న కారణ శరీరం ప్రాజ్ఞుడు, సమష్టిలో యాక్టివ్గా ఉన్న సూక్ష్మ శరీరం హిరణ్య గర్భుడు, వ్యష్టిలో యాక్టివ్గా ఉన్న సూక్ష్మ శరీరం తేజసుడు, సమష్టిలో యాక్టివ్గా ఉన్న స్థూల శరీరం వైశ్వానరుడు విరాట్, వ్యష్టిలో యాక్టివ్గా ఉన్న స్థూల శరీరం విశ్వడు. సమష్టి సామాన్యనామం ఈశ్వరుడు, వ్యష్టి సామాన్యనామం జీవుడు. ఇప్పుడు మనం చదివినవి సమరైజ్ చేస్తే విచారణ విధానాలు 2: అధ్యారోపం 1, అపవాదం 1. అధ్యారోపంలో 7 సోపానాలు ఉన్నాయి. మొదటిది అజ్ఞానం, 2 ఆవరణతత్వం, 3 విక్షేపం, 4 పరోక్ష జ్ఞానం, 5 అపరోక్ష జ్ఞానం, 6 దుఃఖ నివృత్తి, 7 ఆనంద ప్రాప్తి. కారణం నుంచి కార్యం వైపు నడకనమాట ఇది. అపవాదం విషయంలో చూస్తే అపవాదం కార్యం నుంచి కారణం వైపు నడక. ఈ విధంగా మాయా వివరణంలో ప్రథమ వర్ణకం పూర్తి అయింది. వర్ణకం అంటే విభాగం. ఇప్పుడు మాయా వివరణంలో ద్వితీయ వర్ణకం చూద్దాం. జై గురుదత్త.